ఏదైనా ఒక పని ఒక 10 రోజుల్లో చేయవచ్చని మనకి తెలుసు. ముందుగా సమాచారం మనకుంది. ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం ఆ పనిని ప్రారంభించినట్లయితే సునాయాసంగా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. పని 10 రోజులు ఉంది కదా అని వాయిదా వేస్తూ పోతే చివరికి 9 రోజులు గడిచి చివరి పని చేయవలసిన సందర్భంలో పని చేస్తే పని సంపూర్తిగా పనిని చేయలేకపోవచ్చు. 100కి 100 పాళ్ళు చేయలేకపోవచ్చు. పూర్తిగా పని మిగలవచ్చు. అప్పుడు ఉద్యోగస్తులకు ఆ యజమానితో చివాట్లు, చెప్పు దెబ్బలు. అలా కాకుండా ఒక ప్లాన్ ప్రకారం ఒక మనకి చేయవలసిన ఈవెంట్ అనుకుందాం, లేదా ఒక ప్రోగ్రాం అనుకుందాం, లేదంటే ఒక విద్యార్థికి పరీక్ష అనుకుందాం, లేదంటే వ్యాపారస్తుడికి ఒక మంచి ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. ఒక ప్లాన్ ప్రకారం చేసినట్లయితే అటు విద్యార్థి అయినా, అటు ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా, ఏదైనా ఆ విషయం అవగాహన చేసుకొని దాంట్లో ఉండే కష్టం ఏంటి అని తెలుసుకొని ఎంత కష్టమైన పని అయినప్పటికీ ఒక ప్లాన్ ప్రకారం రోజు ఒక 2 గంటలు ఆ పనిని బట్టి, లేదంటే ఒక 4 గంటలు ఆ పనికి కేటాయించినట్లయితే ఆ పని చాలా ఈజీగా చేయగలుగుతాం. చివరకు ఆ పని విజయవంతం అవుతుంది. యజమాని మనకు మంచి పొగడ్తలు అంటే మంచి ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థి అయితే పరీక్షను రాయవలసి వస్తే ఒక 10 రోజులు టైం ఉంటే, లేక ఒక నెల రోజులు టైం ఉంటే ఒక ప్లాన్ ప్రకారం ఈజీగా చేయగలిగితే దాంట్లో సూక్ష్మమైన విషయాలు కూడా ఈజీగా మనం అన్వయించుకొని 100కి 100% ఆ పరీక్షకు విజయం చేకూర్చగలుగుతాం. మంచి ఫలితాన్ని పొందగలుగుతాం. వ్యాపారస్తులు అయితే తన చేపట్టిన వ్యాపారం, ఆ వ్యాపారంలో ఉండే మెలకువలు, ఆ పనిని సాధిస్తే మనకు వచ్చే లాభం ఏంటి అనేది అంచనా వేసుకొని అనుగుణంగా ఒక వ్యూహ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం అడుగులు వేస్తూ వెళ్ళినట్టయితే అది ఎంత గొప్ప పని అయినా, ఎంత గొప్ప ప్రాజెక్ట్ అయినా, ఎంత మనం దానికి తగిన విధంగా కరెక్ట్గా మంచి కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పని పూర్తి చేయడం జరుగుతుంది. మనం పని వాయిదా వేయకుండా ఒక ప్లాన్ చేస్తే ఎంత గొప్ప పని అయినా చాలా ఈజీ అవుతుంది. ఈజీ అయిన పనిని వ్యూహం ఉపయోగించినట్లయితే సరైన విధంగా దాంట్లో మంచి లాభాలు మనం పొందగలుగుతాం. అంటే మనకు కావాల్సింది ఏంటంటే మనిషి బద్ధకాన్ని వదిలేసి ఒక ప్లాన్ ప్రకారం తదనుగుణంగా సరైన విధంగా వెళితే ఎంత పెద్ద వ్యవహారమైనా, ఎంత రాష్ట్ర స్థాయి అయినా, జాతీయ స్థాయి అయినా, అంతర్జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారమైన ఒక ఎలక్షన్ కావచ్చు, లేదంటే ఎటువంటి గొప్ప పని అయినా కావచ్చు, మనం సాధించగలుగుతాం. మంచి లాభాన్ని పొందగలుగుతాం. మనకే కాదు, మన గ్రామానికే కాదు, మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలుగుతాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఎడ్యుకేషన్ అవేర్నెస్ విషయాలు మరిన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కండి. థమ్స్అప్ సింబల్ను యాక్టివేట్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.